చెదలు పట్టినటువంటి బస్తాలు రైతుల కష్టాలు చూసి కదా ఎట్లా అనిపిస్తుంది సూర్య? అంటే కళ్ళల్లో కన్నీళ్ళే కనబడతానే అన్న. మొత్తం కంప్లీట్ గా రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అన్నాడు, రైతే రాజు అని చెప్పని అన్నాడు, గడ్డకు పడ్డాడు, తెడ్డు చూపెట్టింది ఈరోజు అన్ని రంగాలల్లో అందరికి, నిరుద్యోగుల కాంచెలు ఈరోజు రైతన్నల వరకు అందరికీ కూడా తెడ్డు చూపెట్టిండు. కంప్లీట్గా మోసం చేసిన జాతి ద్రోహి అయిపోయినావు రేవంత్ రెడ్డి. ఈ గోస చూస్తా అంటే ఇంతకు ముందు పోయినటువంటి ఊరు కావచ్చు, ఇది ఆరూరు కావచ్చు, వలిగొండ మండలం, కన్నీళ్ళే కళ్ళాలల్లో అందరు కూడా కన్నీళ్ళు పెట్టుకునేటటువంటి పరిస్థితి. రైతులు చెప్పేటటువంటి గోస చూస్తే కూడా కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ కన్నీళ్ళను ఒక పాటగా, మన తాతల కాలం నుంచి పరిస్థితి ఇట్లే ఉన్నది, రైతు బాగుపడ్డని ఎప్పుడు కూడా మనం వినలే. కాబట్టి తాతల కాలము నుండి అన్నదాతల బతుకులు మారలే, తాతల కాలము నుండి అన్నదాతల బతుకులు మారలే. నైజాము రేవంతు రాజ్యములో, నైజాము రేవంతు రాజ్యములో రైతు కుతికే మీద ఊరి తాడులే. తాతల కాలము నుండి అన్నదాతల బతుకులు మారలే, తాతల కాలము నుండి అన్నదాతల బతుకులు మారలే. బురదలోన కాలు పెట్టి భువదీయంగా పరుగులు పెట్టి, బురదలోన కాలు పెట్టి భువదీయంగా పరుగులు పెట్టి, కర్రుకు నాగలి గట్టి కాళ్ళు నొయ్యంగా సాలన్ని దున్ని, కర్రుకు నాగలి గట్టి కాళ్ళు నొయ్యంగా సాలన్ని దున్ని, నడుములోంచి నాటేసి పసి చేనుకో నీళ్ళు బట్టి, నడుములోంచి నాటేసి పసి చేనుకో నీళ్ళు బట్టి, పండి పంట చేతికొస్తే వాన దేవుడు పగబట్టే, పండి పంట చేతికొస్తే వాన దేవుడు పగబట్టే, కాలము కలిసొచ్చి కల్లాల కస్తే ఈ కాంగ్రెసు రాజ్యము కన్నీళ్లు పెట్టిచ్చే. తాతల కాలము నుండి అన్నదాతల బతుకులు మారలే, తాతల కాలము నుండి అన్నదాతల బతుకులు మారలే. అప్పు మీద అప్పులాయే ఆలి పుస్తెలు అమ్ముడాయే, అప్పు మీద అప్పులాయే ఆలి పుస్తెలు అమ్ముడాయే. పెట్టుబడికి ఉప్పు బుట్టక కంట్లే దుఃఖము ఆగదాయే, దుఃఖము ఆగదాయే. కొనటోడు గోనాడాయే కొన్నోడు ధరయ్యడాయే, కొనటోడు గోనాడాయే కొన్నోడు ధరయ్యడాయే. కడుపు నింపే రైతు కడుపు నిండదాయే, పురుగు మందుల డబ్బా పాసమన్నమాయే. తాతల కాలము నుండి అన్నదాతల బతుకులు మారలే, తాతల కాలము నుండి అన్నదాతల బతుకులు మారలే.